ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అయిన కర్రీ చేస్తున్నా. నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది కర్రీ. ఇది వచ్చేసి బీరకాయ కర్రీ. ఫస్ట్ అయితే మాత్రం బీరకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చికాయలు, టమాటాలు గిట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ అయితే మాత్రం పిల్లలకి గిట చాలా ఇష్టంగా తింటారు. మనం కొంచెం స్పైసీ తగ్గించుకుంటే చిన్న పిల్లలు గిట్ట తింటారు. ఫస్ట్ అయితే మాత్రం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. మనం మెయిన్గా చేసేది ఆనియన్ వేయడమే. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చికాయలు ఇటు ఉన్నాయి కదా, అవి ఇటు వేసుకోవాలి. నేను అన్నా కదా పిల్లలు ఉన్న తాను కొంచెం స్పైసీ తక్కువ ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఇటు ఇంకా బాగుంటుంది. పచ్చికాయలు ఇటు కొంచెం వేగాలి. ఒక 5-10 మినిట్స్ వేగినామనుకో బాగుంటుంది. వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. కర్రీ వచ్చేసి మెయిన్ చపాతీలకి, జొన్న రొట్టెలకి అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్, ఎక్కువసేపు ఇట పట్టదు. అది కొంచెం పసుపు వేసిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇటు ఉన్నాయి కదా, అవి ఇట వేసుకొని ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనియాలి. కరెక్ట్గా కర్రీ తినేటోళ్ళు ఉంటే మాత్రం ఇది వచ్చేసి ఒక ఇద్దరికే సరిపోతుంది నాకు తెలిసి. బీరకాయ ఇట కొంచెం వేగిన తర్వాత క్వాంటిటీ తగ్గట్టు అంటే మనకి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే మాత్రం ఇక్కడ దొడ్డు వేసే ఎప్పుడైనా కానీ, అంటే నాకు అదే అలవాటు కాబట్టి ఇక దొడ్డు వేసే అది ఇట కొంచెం మనం సాల్ట్ వేసినాక బాగా మగ్గుతాయి కదా. మగ్గిన తర్వాత చూడండి బీరకాయల ముక్కలు అయితే ఆల్రెడీ ఇక్కడ బీరకాయల ముక్కలు ఇట మగ్గిన తర్వాత మనము వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి ఒక 4-5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి. అలాగే వెల్లుల్లి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇటు ఉంది కదా, అది ఇట వేసుకొని మనము నానబెట్టుకున్న పెసరపప్పు ఇటు ఉంది కదా, పెసరపప్పు ఇటు వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనియాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటే చాలు. కర్రీ అయితే కంప్లీట్ అయినట్టు. ఒక 15 మినిట్స్ బాగా మగ్గనిస్తే మెయిన్ అయితే మాత్రం పెసరపప్పు అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉడికిపోతుంది. పెసరపప్పు కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం నానబెట్టిన పెసరపప్పు ఇటు వేసినాం అనుకో టేస్ట్ అయితే బాగుంటుంది. మనం పప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. దీంట్లో వచ్చేసి వాటర్ హీట అంటే మనం కొంచెం క్వాంటిటీ తగ్గట్టు మనం కొంచెం కావాలనుకుంటే మాత్రం కొంచెం క్వాంటిటీ వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే అయిపోతుంది. నేను చెప్పిన కదా ఒక 15-20 మినిట్స్లో అయితే మాత్రం కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే. చాలా సింపుల్. మెయిన్ టేస్ట్ అయితే మాత్రం పెసరపప్పు వల్లనే వస్తుంది మనకి. పెసరపప్పు నేను అన్నా కదా ఎంత క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా. ఇదైతే మాత్రం మెయిన్ అయితే మాత్రం చపాతీలకు అయితే నాకు ఫేవరెట్. మెయిన్ జొన్న రొట్టెలకు గిట్ట బాగుంటుంది ఈ కర్రీ. ఇలా అనుకోవచ్చు ఈ కర్రీ ఏందబ్బా ఎంత సింపుల్ ఉందని. మనం టిఫిన్ బాక్స్లో ఈట పెట్టచ్చు పిల్లలకి. అంత టేస్ట్ బాగుంటాయి, ఇష్టంగా ఈట తింటారు. కొంచెం మనం అనేది స్పైసీ అనేది తగ్గించుకుంటే చాలు, పిల్లలు గీట ఇష్టంగా తింటారు. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటేనే బాగుంది. నేనైతే మాత్రం ఆగలేకపోయినా. కర్రీ అయిన వెంబడి ఇంకా చపాతీ గీట చేసేసిన కాబట్టి ఇక చపాతీ పెట్టుకొని తినడమే. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.